రిటైర్డ్ కాబోతున్న ఉపాధ్యాయ ఉద్యోగులకు సూచనలు, సలహాలు. ఈ మధ్య కొంతమంది టీచర్లు, డీడీఓలు నిర్లక్ష్యం, సరైన అవగాహన లేని కారణంగా సకాలంలో పెన్షన్ ప్రపోజల్స్ పంపించక, లేకపోతే దృష్టి సారించక రిటైర్డ్ అయిన 3, 4, 5, 6, 7 నెలలకు కూడా పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ పొందలేక నష్టపోతున్న విషయాన్ని గమనించమైనది. అందువలన అవగాహన నిమిత్తం కొంత ప్రాథమిక సమాచారం. నెలలో 2వ తేదీ మరియు ఆ తరువాత పుట్టినవారు 62 సంవత్సరాలు పూర్తవగానే ఆ నెల చివరి తేదీనే పదవీ విరమణ తేదీగా భావించాలి. కానీ 1వ తేదీ పుట్టిన వారికి మాత్రం ముందు నెల 30, 31వ తేదీలకు 62 సంవత్సరాలు పూర్తవుతాయి. కాబట్టి ముందు నెల చివరి రోజున రిటైర్మెంట్ రోజుగా పరిగణించాలి. చనిపోయిన వారి విషయంలో చనిపోయిన రోజును కూడా పరిగణలోకి తీసుకోవాలి. రిటైర్మెంట్కు 6 నెలల ముందుగానే ఎస్ఆర్ను అప్డేట్ చేసి పెన్షన్ ప్రపోజల్స్ ఏజీ ఆఫీస్కు పంపవచ్చు. ఈ 6 నెలల్లో ఇంక్రిమెంట్ ఉన్నను అడ్వాన్స్గా నమోదు చేసి పంపవచ్చు. 1 నెలలో రిటైర్డ్ అయ్యేవారి ఇంక్రిమెంట్ గనక వెంటనే మరుసటి నెలలో ఉన్నట్లయితే జీవో నెంబర్ 235 1998 అక్టోబర్ 27 ప్రకారం ఒక ఇంక్రిమెంట్ను మంజూరు చేయాలి. ఇది కేవలం పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్లకు మాత్రమే వర్తిస్తుంది. పెన్షన్ ప్రతిపాదనలు ప్రాథమికోన్నత పాఠశాలల టీచర్లవి ఎంఈఓలు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులవి హెచ్ఎంలు నేరుగా ఏజీ ఆఫీస్ విజయవాడకు పంపవచ్చు. డిఈఓ ఆఫీస్కు అవసరం లేదు. హెచ్ఎం, ఎంఈఓలవి మాత్రం డిప్యూటీ ఈఓ, డిఈఓల ద్వారా ఏజీ ఆఫీస్కు పంపాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం డిఈఓ ద్వారానే పంపాలి. 398 రూపాయల స్పెషల్ టీచర్ల సర్వీస్ను, అప్రెంటిస్ సర్వీస్ను కూడా పెన్షన్కు పరిగణిస్తారు. సర్వీస్ 33 సంవత్సరాలకు తగ్గినచో 5 సంవత్సరాల వెయిటేజ్ కలపబడిన విఆర్ఎస్ ఇచ్చేవారికి కూడా పెన్షన్కు చివరి బేసిక్ పేను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఉద్యోగి చనిపోయినప్పుడు అర్హత గల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ సిపిఎస్ వారికి కూడా వస్తుంది. గ్రాట్యుటీ కుటుంబ సభ్యులకు పంచుతారు. వీరికి కమ్యుటేషన్ వర్తించదు. ఈ కేసులలో డిటిఓ ఆఫీస్కు క్లియర్గా ఉండే కుటుంబ సభ్యుల ఆధార్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, బ్యాంక్ పాస్బుక్ ఫోటో, చదివిన విద్యార్హత గల సర్టిఫికేట్స్ కానీ సిఎఫ్ఎంఎస్ ఐడితో చేర్చాలి. ఏజీ ఆఫీస్ వారు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ను శాంక్షన్ చేసి డిటిఓ ద్వారా ఎస్టీఓలకు పంపుతారు. పెన్షన్ ఫైల్ ఎస్టీఓలకు చేరిన తర్వాత ఏజీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన పీపీఓ ఒరిజినల్ కాపీ, నాన్ ట్రయల్ అండ్ నో డ్యూస్ సర్టిఫికేట్స్ బై డిడిఓ అనెక్సర్ 1, లైఫ్ సర్టిఫికేట్, డిక్లరేషన్ ఫామ్స్ 2, 3, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అండ్ ఆధార్, పాన్ జిరాక్స్ కాపీలు, 3 ఫోటోలతో ఎస్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఎస్టీఓను కలవాలి. రిటైర్ అయిన వారి సర్వీస్ హెల్త్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి పెన్షన్గా కొత్త హెల్త్ కార్డ్ పొందవలసి ఉంటుంది. దీనికి గాను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారికి మన రిటైర్మెంట్ విషయాన్ని తెలియపరిచి వారిచ్చే పాస్వర్డ్తో లాగిన్ అయి పెన్షన్, పే స్లిప్, పీపీఓ కాపీ, ఫోటో, రిక్వెస్ట్ లెటర్ తదితరాలతో కొత్త హెల్త్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది.